అందరూ ఇప్పుడు ఈ హీరోల గురించి మాట్లాడుతున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. స్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది టిల్లు అలియాస్ సిద్ధు గురించి. ఒక సహాయ నటుడిగా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి గుంటూరు టాకీస్, LBW సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి పేరైతే తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు. తనని అలా మార్చింది ఎవరో కాదు, తనలో ఉన్నటువంటి రైటర్ కృష్ణ అండ్ హిస్ లీలా కోసం డైరెక్టర్ రవికాంత్ పెరుపుతో కలిసి తొలిసారి కలం పట్టినటువంటి ఆయన ఆ తర్వాత మా వింతగాదు వినుమతో కంప్లీట్ రచయితగా మారిపోయారు. అప్పుడే తన రియల్ లైఫ్ లో తనకి అనిపించినటువంటి అనుభవాల నుంచి డీజే టిల్లు అనేటువంటి క్యారెక్టర్ ని క్రియేట్ చేసి థియేటర్స్ లో నవ్వులు పోయించడం స్టార్ట్ చేశారు. ఇక టిల్లుగా సిద్ధు కనిపించిన తీరు ఒకటైతే, ఆ పాత్రకు తాను రాసుకునేటువంటి మాటలు, వాటిని తెరపై పలికించినటువంటి తీరు మరో ఎత్తని చెప్పాలి. సో టిల్లు స్క్వేర్ తో మరోసారి తను ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేశారు. దీనికి కూడా ఆయనే కథ, మాటలు రాసుకోవడం విశేషం. అంతేకాదు ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్ లో కూడా టిల్లు పలికినటువంటి ఆ మాటలు మరింత నవ్వులు పండించడంతో టిల్లు 3 ఇప్పుడు పట్టలెక్కబోతుందన్నమాట. అన్ని సిద్ధంగా ఉన్నాయి. సో ఈ సీక్వెల్ కోసం తాను ఇప్పటికే కొన్ని ఆలోచనలు కూడా సిద్ధం చేసుకున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.